క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో క్రైస్తవ్యము మరియు సత్యము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 3-4 వచనాలలో, నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది క్రైస్తవులు సత్యము కంటే అబద్ధాలతోనే ఎక్కువగా పరిచయము కలిగి ఉన్నారు. వారు సత్యాన్ని ఎలా ఉందో దాన్ని ఎలా ఎదుర్కోవడము అనే దానికంటే అబద్ధాలతోనే సులభంగా సాగిపోతున్నారు. దేవుడు అన్ని సత్యాలకు దేవుడు అని ఇవి మోషే మాటలు. ఆయన దేవుడిని సత్య దేవుడుగా వర్ణించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన వర్ణన. మీరు క్రైస్తవులను ఎక్కడ చూసినా మీరు సత్యాన్ని మరియు న్యాయాన్ని చూడాలి. కానీ ఇప్పుడు చాలామంది సత్య జీవితంతో పోరాడుతున్నారు. యేసు నిజానికి తానే సత్యమని చెప్పాడు. ఆయన ధైర్యంగా తన గుర్తింపును ప్రకటించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. ఆయన సత్యములో ఒకడు కాడు, కానీ ఆయనే సత్యమని వివరించే డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాడు. అంటే ఆయనే సత్యమని, ఇంకొక సత్యము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే సత్యము. యేసుతో గుర్తింపు పొందిన ఎవరైనా సత్యము కోసమే నిలబడాలి తప్ప మరి దేని కోసము కాదు అని ఇది మనకు సూచిస్తుంది. సాతాను అబద్ధమునకు జనకుడై ఉన్నాడని వర్ణించబడ్డాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. లేఖనాలలో అపవాది యొక్క వర్ణన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్రైస్తవుడు అబద్ధాలతో సుఖంగా ఉండడము ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటు కాకూడదు, చేసుకోకూడదు. సత్యము అనే పదం బైబిల్లో 235 సార్లు కనిపిస్తుంది. అదే నిజము అనే పదము 81 సార్లు కనిపిస్తుంది. సత్యము మన విశ్వాసానికి బలమైన పునాది. సత్యమే వెలుగు, మరియు వెలుగు వస్తువులను నిజమైన నిర్వచనము లేదా రంగును ఇస్తుంది. కాబట్టి మనము సత్య సంతానము. వెలుగు సమక్షములో విషయాలు బాగా కనిపిస్తాయి. అప్పుడు ఆ విషయాలను తెలుసుకోగలుగుతాము. యేసు యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఇలా చెప్పడంలో ఆశ్చర్యము లేదు, ఎందుకంటే నిజమైన వెలుగు ఆయనే కాబట్టి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. యేసు మాటలను అధ్యయనము చేయడానికి ఎక్కువ సమయము కేటాయించండి. అప్పుడు ఆయనకు తన గురించి 2 అభిప్రాయాలు లేవని మీరు కనుగోగలుగుతారు. ఆయన తన ఉద్దేశాన్ని చెబుతాడు మరియు ఆయన చెప్పిన దానికే కట్టుబడి ఉంటాడు. మీ జీవితంలో సత్యము స్వాగతించబడుతుందా? మీరు సత్యానికి ఎలా స్పందిస్తున్నారు? మీ గురించి, మీ కుటుంబం గురించి లేదా మీ పని గురించి నిజము చెప్పే వ్యక్తులతో మీరు ఎప్పుడైనా పోరాడుతున్నారా? లేఖనమైతే ఇలా చెప్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 35వ వచనములో, నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. మీకు ఎంత కఠినము అనిపించినా నిజము చెప్పగలిగే ధైర్యము ఉన్న వ్యక్తి మీకు లభించడము ఒక గొప్ప స్నేహితుడై ఉండడము
మీకు మంచిది. మీ స్నేహితులు, మీ సహోద్యోగులు మరియు బంధువులు మీతో నిజాయితీగా ఉండడానికి భయపడుతున్నారా? మీరు ఒక నాయకుడు లేదా పాస్టర్ అయితే మీరు నడిపిస్తున్న వ్యక్తులు కానీ సంస్థ కానీ మీరు సత్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారో చూసి మీకు అబద్ధం చెప్తున్నారేమో. సత్యము లేకపోవడం అంటే దేవుడు లేకపోవడము. ఆయనే సత్యము. నిజము ఎలా తెలుస్తుంది? లేదా ఎవరు చెబుతారో మీరు నిర్వచించడం లేదా? తప్పులు వెతుకుతూనే ఉంటారా? మీ ప్రవర్తన లేదా మీ పని గురించి మీకు చెప్పబడినప్పుడు మీరు తరచుగా వారితో వాదిస్తున్నారా? దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి సమయము కేటాయించండి. ఏదో ఒకరోజు విషయాలన్నీ ఆపి ఎంపిక చేసుకునే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు అలా చేస్తూనే ఉంటే, మీ మార్పును కోరుకోకపోతే సత్యము మీ దగ్గర నుండి పారిపోతుంది. సత్యము మీ దగ్గరికి రావడం ఆగిపోతుంది. అబద్ధాలపై జీవించడం కంటే బాధాకరమైన రీతిలో సత్యము వినటము మంచిది. అబద్ధాల జీవితం అంటే సాతాను ఉన్నాడని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవం అంటేనే సత్యము. సత్యములో ఉండడమే క్రైస్తవ్యము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యానికి నువ్వు స్వరూపము. సత్య దేవుడే నీలో ఉన్నప్పుడు నువ్వు సత్యాన్నే ప్రతిబింబించాలి. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.